మొత్తం ఉన్నాడా మొత్తం మాట్లాడతాను Disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. ఇప్పుడు నీ బాధ అర్థం చేసుకోవాలని ఉంది నాకు. ఒకసారి నువ్వు ఏడ్చావు. నాకు అసలు సెంటిమెంట్ అంటే నాకు నచ్చదు. అర్థమైందా? ఇలా వెంటనే తీసుకెళ్ళిపోతాను. ఏడకూడదు, నా దగ్గర ఏడకూడదు. ఏడ్చావంటే సింపుల్ గా తీసి తీసుకెళ్ళిపోతాను. మరి నాకు ఇప్పుడు ఎవరికైనా సెట్ చేయాలి కదా. ఇప్పుడు నేను దింపేశాను, నువ్వు వెళ్ళి ఎవరికైనా చెప్తే మరి బయట అస్సలు చచ్చినట్టు అమ్మ మీద అస్సలు చెప్పడాను, అస్సలు చెప్పడాను. నేను ఎప్పుడు అలా అబద్ధం ఎవరి దగ్గర కూడా నేను. సరే అయితే ఇప్పుడు చేద్దాం అని ఎవరినో చెక్ చేస్తానని నీ నంబర్ ఇయ్యనా, డైలీ ఫోన్ చేస్తాను నేను. ఏ టైంకి ఎలా రమ్మంటే అన్ని ఫోన్ చేస్తాను నేను. ఇప్పుడు మరి అలా చెక్ చేద్దాం. ఎవరున్నారు చేస్తానని ఎవరో ఒకరు ఉంటారు. మనం ఎక్కించుకోవాల్సింది అయితే ఎవరు మీ ఓన్ ఎక్కిందా పని ఎక్కిస్తానని ఎక్కించకపోతే ఎక్కిస్తాను, అమ్మ మీద ఎక్కిస్తానని. దిగాక ఇంకొక మాట మాట్లాడినా ఏం చేసినా సరే ఎతికి కొట్టేసుకుంటాను. సరే అర్థమైందా? సరే మనోడు వస్తాడు, ఎక్కడికి వెళ్ళారా అంటే ఇలా ఎదరికి టాయిలెట్ దిగిపోయి అనుకోలేదేమో అని చెప్పు. అర్థమైందా? సరేనండి, అలాగే చెప్తానండి. మరి మనోడు ఎక్కాక నువ్వు ఎలా దిగుతావు? మనోడు ఎక్కాక అక్కడ ఆబ్జెక్ట్ నేను టాయిలెట్ వేసుకుని వస్తానని చెప్తానైనా, నేను దిగుతానైనా. మేము వెళ్ళిపోతాం. సరే. మనోడు పేరెంట్స్ గట్రా ఉన్నారా? మనోడికి ఉన్నారా? అయితే పర్లేదు కదా. కుర్రాడు తమ్ముడు కానీ ఎవరైనా ఉన్నారు మనోడికి? లేరండి. వీడు ఒకటేనా? అలా అయితే పర్లేదు కదా. అలా అయితే పర్లేదు కదా, ఏ ఇబ్బంది లేదు కదా. ఏ ఇబ్బంది లేదండి. మనోడిని తీసుకెళ్తాం చెప్తున్నాను. తర్వాత నువ్వు దిగి ఎటకరాలు ఆడావు అంటే మాత్రం నేను ఎక్కించిన వెంటనే ఆబ్జెక్ట్ టాయిలెట్కి వెళ్ళి వస్తానని, ఇంతలోకి ఇక్కడ ఉన్నానని అంటాను. నేను ఇంతలో టాయిలెట్కి వెళ్ళి వస్తానని మీరు వెళ్ళండి. మనోడికి ఫోన్ చేసి సొందులోకి రామని చెప్తాం. ఇక్కడ సొందులోకి చెప్పాక ఫోన్లో ఇప్పుడు మనోడిని తీసుకెళ్తాం. మరి ఇంకొకరు ఎవరైనా సెట్ చేస్తాం. మళ్ళీ మాకు సెట్ చేస్తాను. తీసుకెళ్ళిపోయిన తర్వాత హోటల్ అమ్మేస్తాం కాబట్టి ఎలాగో మళ్ళీ మనోడిని దించాలి. ఎలా దించుదాం? రిస్క్ అవసరం అంటావా? బాయ్ తీసుకెళ్ళిపోతే బెటర్ ఏమో మళ్ళీ తీసుకెళ్ళండి. నాకు అమ్మ నాన్న చెల్లిని పెంచుకోవాలని, నేను పెంచుకోవాలని. ఇప్పుడు ఆంటీ తీసుకెళ్ళాం అనుకో, మళ్ళీ బయటికి వెళ్ళి ఎవరికని చెప్తాను. అస్సలు అట్టి పరిస్థితి ఏది రాదని అస్సలు చెప్పనని. ఇప్పుడు నేను తీసుకెళ్ళిపో, నిన్ను వదిలేసిన తర్వాత మళ్ళీ ఆంటీ తీసుకెళ్ళామని ఎవరికని చెప్తే చెప్పనని, అస్సలు ఎవ్వరికి చెప్పనని, అస్సలు ఒట్టు చెప్పను, అస్సలు చెప్పను. మరి చెప్పేశాక మరి మేము ఏం చేస్తాం? తెలిసిపోతుంది కదా. నా నంబర్ ఇస్తాను, అస్సలు చెప్పనని, ఒట్టని అస్సలు చెప్పను. అయితే ఒక ఐడియా, ఫోన్ కూడా తీసుకోవచ్చు. వద్దునే నేను చాలా కష్టపడి కొనుక్కున్నాను. నేను చాలా ఇంకో కాల్ అందరూ కాల్ కొనుక్కున్నానని. చెప్పనన్నా నేను చాలా అంత ఆబద్ధం అస్సలు వస్తాను. అమ్మ మీద తల్లి తచ్చుకుంటాను, తల్లి తెచ్చుకుని వస్తానని వద్దు అస్సలు అస్సలు. డబ్బులు ఉన్నాయా? సరే అయితే ఇప్పుడు దించాక నిన్ను ఎలా నమ్మాలో అర్థం కావట్లేదు. అమ్మ ప్రామిస్ గా చెప్తున్నాను, నిజంగా ఎవ్వరికి చెప్పలేను. ఆయన ఎక్కించిన వెంటనే నేను అంటాను, ఇంతలో నేను టాయిలెట్ వేసుకుంటాను కూర్చో అంటాను, ఇంతలో మీరు అల్లు తీసుకెళ్ళండి. మనోడికి ఫోన్ చేసి చెప్పు సొంతలోకి రామని చెప్పు. అక్కడ పోనీ అక్కడికైతే వచ్చేస్తానని అంటున్నా. అక్కడికైతే వచ్చేస్తానని వచ్చాడు కారు ఆగదు. ఫోన్ ఇచ్చాను. నాకు డేంజర్ చిన్న జరిగినా సరే చెప్తున్నాను, వెనకాల నుంచి చేస్తాను. అస్సలు చెప్తున్నాను, సాక్షి కొట్టేసాను నిజంగా. నేను ఏం చేస్తానంటే దిగి రెడీగా ఉన్నాను. అటు ఒకటి ఇటు ఒకటి తేడా వస్తే ఇద్దరికి కూడా నేను నన్ను వదిలేను కాలు దాన్ని ఎక్కి
చెప్తాను, నేను దగ్గరుండి ఎక్కిస్తానని దగ్గరుండి ఎక్కిస్తాను. ఎక్కిరా ఇందులో కాల్ చేసుకుంటుంటా అని చెప్పి ఎక్కిస్తానండి. నిజంగా నీకు కావాల్సిన ఎప్పుడు చూస్తావు కదా ఎక్కిస్తాను. నా మీద ఇప్పుడే నీకు తీసేస్తే మళ్ళీ డౌట్ వస్తుంది. నా మీద నమ్మకం తెలుసు, నా మీద నమ్మకం తెలుసు, నీకే ఎక్కిస్తుందని కానీ చేశాను. పక్కన మళ్ళీ చూస్తున్నాను అనుకుంటానండి. పిల్లు అవుతున్నాడు నువ్వు దిగి ఏమన్నాడు చేసినట్టు పొడుగుబెట్టి అంతా అయిపోయింది. ఓకేనా మొత్తం ఉన్నాడా? మొత్తం చెల్లి ఉందని చెప్పేదాను ఈ విషయం మొదలు చెప్పు. మళ్ళీ మీరు కూడా బాడీ పెంచుతాం అప్పుడు ఎలాగా ఈ విషయం బయటికి వెళ్ళి ఎవరికైనా చెప్పు. చెప్పులని ఎవరికి చెప్పు కదా కోరి సరదాగా కామెడీ వీడియోలు చేస్తారా తమ్ముడు? మేము ఇలా ఎవరి కార్లు అన్నోన్ పర్సన్ కార్లు ఎక్కకూడదు, ఇలా తీసుకెళ్ళిపోతారని చెప్పి సోషల్ అవేర్నెస్ వీడియోలు చేస్తూ ఉంటాం. కాకినాడలో మన కాకినాడ ప్రాంక్ స్టార్ అని ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. సరదాగా చేసాడు అదేనా? నీ మీద ప్రాంక్ చేయాలనుకున్నాడు మాట్లాడు అదేనా? ఏముంది నీకేమనిపించింది చెప్పు. కోసేస్తారంటే అక్కడ పోయిస్తుందని ఇంకేమనిపించింది? వెళ్ళిపోయినా చాలా వెళ్ళిపోయినా ఏది రియాలిటీగా అనిపించిందా? చాలా రియల్ గా చేస్తున్నారేమో అనిపించిందని. రియల్ గా చేస్తున్నారేమో రియల్ గానే ఉందని సేమ్. మరి ఎందుకంటే అటుకెలా అటుకెళ్ళిపోతున్నారు కదా చాలా మందిని, తెలుసుకోవాలి కదా అందరూ. చెప్పు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ మర్చిపోకండి గాయస్. ఇలా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేయాలనుకుంటే మనకు కామెంట్ చేయండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఓకే కదా? సరే అయితే ఇంకా ఎవరిని తీసుకొస్తా? ఇప్పుడు కాదు చేద్దాం కంగారు పడతాం. ఎంటర్టైన్ చేసేకూడదు మనం. బాయ్ బాయ్.